అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో లంచ్ ప్లాన్ చేసామన్నమాట. సో వాటి కోసం చికెన్ తీసుకొచ్చా అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇది వచ్చేసి గులాబ్ జామ్స్ అనమాట. నైట్ చేసా, కొంచెం పాకం సరిపోలేదని ఎక్స్ట్రా పాకం అయితే బాయిల్ చేస్తున్నా. సో దెన్ దోశ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసా. అండ్ వంటలన్నీ ఎలా చేస్తాము లైక్ అన్నీ చూపిస్తా. లెట్స్ వాచ్. ఫ్రెండ్స్ని అయితే పిలిచా అనమాట దమ్ బిర్యానీ చికెన్ కర్రీకి అలా చేయడానికి. సో వాళ్ళు కూడా వస్తే సరదాగా ఇంట్లో అందరం కలిసి చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో నెక్స్ట్ నేనైతే వాళ్ళకి వచ్చి వంటలు అన్నీ అందించాలి కదా. సో రెడీగా ఆనియన్స్ ఉంటే ఏదైనా స్టార్ట్ చేసేయచ్చు. సో మెయిన్ ఇది ఒలిచి పెట్టుకుంటే సరిపోతుందని చెప్పి నేను కొన్ని ఆనియన్స్ని అయితే ఒలిచేసి అండ్ బాగా వాష్ చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది కదా బూజు బ్లాక్ కలర్ది, అది అస్సలు ఉండకూడదు, మన పొట్టలోకి అస్సలు వెళ్ళకూడదు. నేను చాలాసార్లు చెప్పాను. సో ఆనియన్స్ అయితే నేను కట్ చేసేసి పీల్ ఆఫ్ చేసేసి కొన్ని ఆనియన్స్ అయితే పక్క తీసి పెట్టుకున్నా. సో తర్వాత ఏం చేశానని చూడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ అన్నీ తోమేసుకున్నాము. సో నెక్స్ట్ నేను ఏమేమి రెడీ చేసుకున్నాను అండ్ దీపం పెట్టేసి అయితే చూపిస్తా. సో ఇక్కడైతే చికెన్ కర్రీలోకి రైతాలోకి కొన్ని ఆనియన్స్ కట్ చేసా. సో ఇది ఎంతవరకు సరిపోతాయి అనేది తెలీదు. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కట్ చేసుకున్నా అండ్ పచ్చిమిర్చి. సో నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అండ్ 2 కర్డ్ ప్యాకెట్స్ అండ్ దెన్ కొంచెం ఆనియన్స్ అయితే నేను ఫ్రై చేసుకున్నా అండ్ సలాడ్ కోసం కీరా క్యారెట్ ఆనియన్ అండ్ ఇవైతే చికెన్లో ప్యూరీ చేసి వేయడానికి అండ్ టమాటాస్. ఇదైతే చికెన్ ఆర్ బిర్యానీ కోసం ఒకటి తీసుకున్నా, ఇంకొకటి రావాలి. అండ్ దెన్ మెయిన్ చికెన్ ఇదైతే 3.5 kg తీసుకొచ్చాము. సో ఇదైతే లాస్ట్లో గులాబ్ జామ్స్. సో ఇంక ఇక్కడైతే రైస్ పెట్టాను. ఇక్కడ బాస్మతి రైస్ అయితే కట్ చేస్తున్నా, దావత్ యూస్ చేస్తున్నాం అనమాట. ఒకప్పుడు లూజ్ ద బాస్మతి రైస్ యూస్ చేసేవాళ్ళం, అవి కొంచెం గట్టిగా ఉండేవన్నమాట, లైక్ డిఫరెంట్గా అనిపించేది బిర్యానీ. సో మన సైడ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగా అనిపించేది కాదు, రైస్ మారిపోవడం వల్ల దావత్ నాకు మంచిగా అనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. ఈలోపు 11:30 అయింది. వాళ్ళు వచ్చేసరికి ఇంకా చికెన్ అయితే మ్యారినేట్ చేసేస్తున్నారు. సో అందులో అన్నీ పెరుగు అన్నీ వేసేసి దమ్ బిర్యానీకి అయితే ఈలోపు ఇక్కడైతే కొత్తిమీర పుదీనా ఇంకా గరం మసాలా హోర్ గరం మసాలా వేసేసి వాటర్లో సో వాటర్ని అయితే బాయిల్ చేస్తున్నారు. ఈ పక్క చికెన్ కర్రీకి అయితే మా ఫ్రెండ్ కట్ చేసింది అనమాట చికెను. ఇంక ఇక్కడైతే దమ్ బిర్యానీకి మ్యారినేట్ చేసింది. సో ఆ చికెన్ అయితే బాయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో కొంచెమైనా ఎక్కువైనా చికెన్ని బాయిల్ చేసుకొని దమ్ బిర్యానీ వండితేనే బాగుంటుంది అని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఒకప్పుడు కొంచెమే కదా, ఒక 1/2 kgతో అని చెప్పి నేను బాయిల్ చేయకుండా డైరెక్ట్గా వేసేదాన్ని. సో దానికన్నా ఇలానే చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వంటలు అయితే ఎంతవరకు వచ్చాయో చూపిస్తారండి. సో ఇంకా చికెన్లో వాటర్ కూడా వచ్చేసింది, బాగా మంచిగా వాటర్ వచ్చేసి ముక్క అనేది సాఫ్ట్ అవుతుంది. సో ఈ టైంలో కొంచెం మనం రైస్ని అయితే పైన యాడ్ చేసేసుకోవాలి కదా. సో పక్కన రైస్ అయ్యిందా లేదా అనేది కూడా చూపిస్తారండి. ఇంక ఇక్కడైతే రైస్ కూడా ఇందులో వేసేసారు. కాసేపు ఉంటే అయిపోతుంది, ఇంకొక 2 minutesలో ఉంటే. సో ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకే దగ్గర పార్టీ చేసుకోవడం చాలా నచ్చుతుంది నాకు. అండ్ కీరా ఆనియన్స్ అన్నీ కట్ చేసేసి రైతా కూడా మిక్స్ చేసేస్తున్నాం అనమాట. యాక్చువల్గా నేను ఈ రైతా బిర్యానీ కోసం ఒక సాడ్ స్టోరీ కూడా చెప్పాలి, ముందు వీడియోస్లో చెప్తాను. సో నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకూడదు, అందుకనే నేను చెప్పబోతున్నా. సో ఇంక ఇక్కడైతే అయిపోయింది, రైస్ వేసేయాలి. ఎలా ఉంది చికెన్? చాలా మంచిగా కనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా బాగుంది. బట్ నాకే ప్రాబ్లం వచ్చింది, చెప్తా. సో ఏం చేయకూడదో చెప్తా. బిర్యానీ వల్ల రాలేదు, బట్ నేను చేసే పని వల్ల వచ్చింది. సో అవి కూడా చెప్తా. రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు అంటే మాట్లాడుకోనో నవ్వుకోనో అలా కబుర్లు పెట్టుకుంటా ఇంకా వంటలు చేస్తున్నట్టే అనిపించదు. సో మంచిగా అయితే మా ఫ్రెండ్ ఎన్ని kgs బిర్యానీ అయినా వండేయగలది. సో అంటే లైక్ తనకి వండడం, ఎక్కువ మందికి వండడం అసలు బాగా తెలుసు అనమాట, లైక్ చేసేస్తారు. సో వీళ్ళే అనమాట. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ నేను చేసిన పనికి మళ్ళీ వడకట్టాల్సి వచ్చింది ఆయిల్ అనమాట, పొడిగా వండడానికి. ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసారు.
సో లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేస్తున్నారనమాట టేస్ట్ బాగుండడానికి. అండ్ అస్సలు వీక్లీ వన్స్ కూడా తినకూడదు అనిపించింది అనమాట. లైక్ టేస్ట్ అయితే బాగుంది, బట్ హెల్త్ కొంచెం పడదు అన్న, మసాలా పడదు అన్న వాళ్ళకి. ఇంక ఇక్కడైతే చికెన్ కూడా ఉడికిపోవచ్చింది. ఇందులో కొంచెం అన్నీ యాడ్ చేయాలి. సో వాటర్ కూడా కొంచెం లాస్ట్లో వేయాలి. ఇంకా చికెన్ అయితే మంచిగా అయిపోయింది. ఈ లోపు అయితే పన్నీర్ ఇటు సైడ్ అయితే పెట్టేశారు దమ్ బిర్యానీ అయిపోయాక. సో పన్నీర్ కర్రీ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య అనమాట. ఇంక ఇక్కడైతే దమ్ బిర్యానీ చూసారా ఎలా ఉందో, భలే ఉంది కదా. సో హైదరాబాద్ దమ్ బిర్యానీ టేస్టే వచ్చిద్ది, ఇంకా చూడడానికి కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి వడ్డిచ్చేస్తున్నాను. పిల్లలు ఫస్ట్ తినేసారు అనుకో ఆడుకుంటారు కదా, అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. సో అందుకని చెప్పి మంచిగా పిల్లలకైతే పెడుతున్నాం అనమాట బిర్యానీ. నేను ఎందుకు అలా కూర్చున్నానంటే జస్ట్ ఇలా పెట్టేద్దాము లేచేద్దాము అనుకున్నా. సో అందుకే ఇంకా నాలాగే విహానకు కూడా అలవాటు అనమాట. ఇంకా పిలుస్తున్నాను అనమాట అందరినీ, పిల్లల్ని వచ్చేయండి పెట్టేద్దాం అని చెప్పి. సో ఇంకా పిల్లలందరికీ పెట్టేశాక మేము కూడా తింటున్నాం. ఇంక ఇక్కడ చికెన్ కర్రీ చూసారా ఎంత గ్రేవీగా టేస్టీగా ఉందన్నమాట. సో ఇలా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మీ ఇంట్లో పార్టీ చేసుకున్నారా? ఇంకా నా ప్లేట్ అనమాట ఇది. ఇంకా నా పక్కన ఫ్రెండ్స్ ప్లేట్స్ అనమాట. ఇంకా ఇలా అయితే తిన్నాము. తర్వాత వచ్చేసి స్వీట్ చేశా కదా గులాబ్ జాము. సో ఆ గులాబ్ జామున్ అయితే ప్లేట్స్లో సర్వ్ చేస్తున్నారు, లైక్ బౌల్స్లో. ఇంకా విహాన ఆ గులాబ్ జాముల చుట్టే తిరుగుతుందన్నమాట. ఇంకా కాఫీలు అయితే కాసేపు మేము టైం స్పెండ్ చేశాక కాఫీలు అండ్ డ్రింక్స్ కూడా తాగాము. లాస్ట్లో కొంచెం అయితే మిగిలిపోయింది. నాకైతే లైక్ సబ్స్క్రైబ్.